హరి ఓం. హరినామమే కడు ఆనందకరము, హరినామమే కడు ఆనందకరము, మరుగవు మరుగవు మనసా, హరినామమే కడు ఆనందకరము. ఓ మనసా, హరిని నింపుకొనిలో అదే ఆనందం అంటాడు అన్నమాచార్యుడు. అన్నమాచార్యుడి కీర్తనలు ఒక్కొక్కటి ఒక్కొక్క అమృతధారలు. పరమాత్ముని శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆయన ఆలించి లాలించి పాలించి మురిపించి పరవశింపజేసి ఆయన మైమరిపించేలాగా అన్ని సేవలు చేసినటువంటి పదకవిత పితామహుడు అన్నమాచార్యులు అందరికీ ఆదర్శనీయుడు. భక్తికి, జ్ఞానానికి, వైరాగ్యానికి, సర్వానికి ఆయన కీర్తనల్లో మనకు దొరుకుతాయి. తెలుసుకోవాలి అంతే, ఇంకేం లేదు. ఇంతలో శ్రావణ భూతి పరిగెత్తుకుంటొచ్చాడు. గురువు గారు మళ్ళా విభూతి ఏమో చేశాడు. వెనకాల వస్తున్నారు జనాలు. ఏం చేశాడు ఏమో తెలియదు. గురువుగారు పోయి తీసుకురావని కొడుకు ఎందుకు ఇలా పని చెప్పి ప్రతిసారి ఇలా ఎందుకు చేస్తున్నాడు, ఏమిటి విభూతికి మనం ఎంత చెప్పినా అర్థం కావడం లేదే. అప్పుడు సత్యరేష్ చూడడం నవ్వి, నాయన అతడు కారణం లేనిదే కార్యం చేయడు, ఏమో విచారిద్దాం అని అన్నాడు సత్యరేశ్వరుడు. అపాయము దాటడానికి ఉపాయము కావాలి, అంధకార మలిపినప్పుడు వెలుతురుకై వెదకాలి, ముందు చూపు లేనివాడు ఎందులకు కొరగాడు, సోమరి తిరుగువాడు సూక్ష్మము గ్రహించలేడు. మత్తు వదలరా నిధుర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తైపోదువురా. మత్తు వదలరా నిధుర మత్తు వదలరా, చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్టబూనుమురా. చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్టబూనుమురా. మత్తు వదలరా నిధుర మత్తు వదలరా, చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్టబూనుమురా. పిరికితనము కట్టిపెట్టి ధైర్యము చేపట్టుమురా. మత్తు వదలరా నిధుర మత్తు వదలరా, మత్తు వదలరా నిధుర మత్తు వదలరా, చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్టబూనుమురా. పిరికితనము కట్టిపెట్టి ధైర్యము చేపట్టుమురా. మత్తు వదలరా నిధుర మత్తు వదలరా. కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు, కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు, చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మం. చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మం. మత్తు వదలరా నిధుర మత్తు వదలరా. ఇలా పాడి మాకు ఉపాయం చెప్తారు. ఆ ఉపాయం వలన మేమందరం చెట్లు అటువైపు ఇటువైపు దాక్కున్నాము. వాడు మెల్లిగా వస్తున్నప్పుడు అందరం వాడిని వల వేసి పట్టుకొని బంధించాం అని చెప్పారు గ్రామస్తులు. అలాగా అయితే గ్రామానికి క్షేమమే కదా, గ్రామస్తులందరూ క్షేమంగా ఉండండి, వీడిని తీసుకెళ్ళి రాజుగారి బట్టలకు అప్పగించండి అని చెప్పాడు సత్యనిష్ఠ గురువు. నమో కృష్ణ నమో కృష్ణ.